హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ కార్పెంటరీ అంటే ఏంటి అండ్ అందులో యూజ్ చేసే మెజరింగ్ టూల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్పెంటరీ అంటే ఏంటి? కార్పెంటరీని మనం డెఫినేషన్ చూసుకున్నట్లయితే కార్పెంటరీ అనేది ఒక ప్రాసెస్. ఎందుకోసం అంటే వుడెన్ కాంపోనెంట్స్ని తయారు చేయడానికి యూజ్ చేసే ఒక ప్రాసెస్నే మనం కార్పెంటరీ అంటాం. ఈ ప్రాసెస్లో ఏంటి అంటే రా మెటీరియల్ నుంచి అంటే రా వుడ్ ఏదైతే ఉందో ఆ వుడ్ నుంచి ఫినిష్డ్ ప్రోడక్ట్గా తయారయ్యే వరకు మొత్తం అయ్యే ప్రాసెసే మనకి కార్పెంటరీ అని పిలుస్తారు. ఓకే, సో ఇందులో ఈ కార్పెంటరీ అనేది మెయిన్గా మనకి చాలా వరకు డే టు డే లైఫ్స్లో చూస్తూ ఉంటాము. అంటే బిల్డింగ్ వర్క్లో కానీ, ఫర్నిచర్ కానీ, క్యాబినెట్ మేకింగ్ కానీ, జాయినరీ కానీ చాలా అనమాట. సో మనం రెగ్యులర్గా చూసే కార్పెంటరీ గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. సో ఇందులో ఏంటి అంటే జనరల్గా ఆ జాయింట్ ప్రిపరేషన్స్ ఎలా చేయాలి, ఆ మార్కింగ్ ఎలా చేయాలి అనేది మనం డిఫరెంట్ టూల్స్ యూస్ చేసి ఎలా చేస్తాము అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రా మెటీరియల్ అనేది కావాలి. సో రా మెటీరియల్ అంటే ఏంటి? వుడ్. సో ఈ వుడ్ మనకి ట్రీస్ నుంచి వస్తుంది. దాన్నే మనం కామన్గా పిలిచే వర్డ్ ఏంటి అంటే టింబర్. ఓకే, సో ఈ టింబర్ అంటే ఏంటి అంటే మనం ఆ ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కట్ చేస్తారు కదా. సో ఆ కట్ చేసిన తర్వాత సూటబుల్ సైజెస్కి, సూటబుల్ షేప్స్కి దాన్ని మనం రెడీ చేసుకుంటే దాన్ని మనం టింబర్ అని పిలుస్తాము. సో ఈ టింబర్ని ఫర్దర్గా మనం ఏవైతే కాంపోనెంట్ మనం తయారు చేయాలో దానికి అనుగుణంగా మనం దాన్ని కట్ చేసుకొని దాన్ని జాయినింగ్ అనేది చేస్తారనమాట. సో ఇది టింబర్. సో డిస్క్రిప్షన్ ఉంది, ఒకసారి మీరు చదువుకోవచ్చు, కానీ నేను షార్ట్లో మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ కార్పెంటరీలో చాలా వరకు మెయిన్గా ఈ మెజరింగ్ టూల్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ టూల్స్ అనేవి ఎందుకు అంటే మనం ఆ రా వుడ్ని మనం ఫినిష్డ్గా తయారు చేస్తున్నాము అంటే సర్టెన్ మెజర్మెంట్ లేకపోతే సో ప్రోడక్ట్ అనేది కరెక్ట్గా రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడూ చూసే రెండు మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి? ఒకటి స్టీల్ రూలు, రెండోది టేప్ అంటారు. దాన్ని మనం స్టీల్ టేప్ అంటాం. ఓకే, సో ఇక్కడ మనకి స్టీల్ రూలు జనరల్గా చాలా ఎక్కువగా ఈ రెండు మనం చూస్తూ ఉంటాము. ఈ స్టీల్ రూల్ ఏంటి అంటే షార్టర్ డిస్టెన్స్ ఏవైతే ఉన్నాయో సపోజ్ మనకి 150 mm నుంచి 300 mm, 600 mm అండ్ 1000 mm వరకు ఇది లాంగ్ ఉంటుంది. అంటే 1 మీటర్ స్కేల్ వరకు మనకి స్టీల్ రూల్ అనేది అవైలబుల్గా ఉంటుంది. దాన్ని యూజ్ చేసి మనం మార్కింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఈ స్టీల్ టేపు. సో స్టీల్ టేపు మనకి జనరల్గా నేను చూసినంత వరకు అయితే 5 మీటర్స్ మనం వాడాము స్టీల్ టేపు. అండ్ ఇలా కాకుండా నార్మల్గా స్టీల్ కాకుండా లాంగ్ అయితే మనకి 30 మీటర్స్, 100 మీటర్స్ కూడా ఉంటుంది. సో జనరల్గా ఏంటి అంటే ఎక్కువ లార్జ్ మెజర్మెంట్ మనం మెజర్ చేయాలి అంటే ఈ స్టీల్ టేప్ అనేది వాడుతూ ఉంటారు. ఓకే, సో ఈ టేప్ మొత్తం కూడా స్టీల్గానే ఉంటుంది, స్టీల్తో తయారు చేసి ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి స్ట్రైట్ ఎడ్జ్. ఓకే, ఈ స్ట్రైట్ ఎడ్జ్ అంటే మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక బెవిల్డ్ ఒక వుడ్ అనేది తయారు చేశారు. ఎందుకు అంటే ఏదైతేనే లార్జ్ సర్ఫేస్ ఉంది కదా దాని యొక్క స్ట్రైట్నెస్ చెక్ చేయడం కోసం ఈ స్ట్రైట్ ఎడ్జ్ అనేది వాడతారనమాట. సో ఇట్ ఈస్ మెషిన్ ఫ్లాట్ పీస్ ఆఫ్ మేడ్ ఆఫ్ వుడ్. సో ఇది వుడ్తో కానీ లేదా మెటల్తో కానీ అదేముంటుందంటే తయారు చేసి ఉంటుంది. సో అది ఏదైతే మనం మెటీరియల్ ఉందో అంటే వుడ్ ఉందో దాన్ని మనం స్ట్రైట్నెస్ అనేది చెక్ చేయొచ్చు. ఇది స్ట్రైట్ ఎడ్జ్. సో మనం ఈ డయాగ్రామ్లో కూడా చూడొచ్చు. బెవిల్డ్ ఎడ్జ్ అంటే చూసారు కదా, సో ఇక్కడ ఇటువైపు అండ్ సెకండ్ సైడ్ కూడా బెవిల్ చేసి ఉంటుంది. సో దట్ ఏంటి అంటే మనం ఆ వుడ్ మీద పెట్టినప్పుడు మనకి క్లియర్ కట్గా అది స్ట్రైట్గా ఉందో లేదో కనిపిస్తుంది. నెక్స్ట్ ఏంటి అంటే ట్రై స్క్వేర్. సో ట్రై స్క్వేర్ ఎందుకు యూజ్ చేస్తారు అంటే రైట్ యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చెక్ చేయడానికి. సపోజ్ మనకి సో ఇది ట్రై స్క్వేర్. ఓకే, సో ఇందులో బ్లేడ్ అంటే ఇది స్కేల్ ఉంటుంది,
అండ్ రెండో వైపు మనకి ఏంటి అంటే మెటల్ ఆర్ హార్డ్వుడ్ స్టాక్, అంటే జస్ట్ ఇలా అనమాట. చూసారు కదా మనకి ఇక్కడ 3 టైప్స్. సో 3 పొజిషన్లో మనం చూడొచ్చు. సో ఇటువైపు మనం బేస్ చేసుకొని ఇది 90 డిగ్రీలో ఉందా లేదా, లేదా మనం ఇక్కడ ఇది బేస్ చేసుకొని ఇది 90 డిగ్రీ ఉందా లేదా, అండ్ 90 డిగ్రీస్ ఉన్నప్పుడు ఎంతవరకు మనం అది మార్క్ చేయాలి కటింగ్ చేయడానికి అనేది మనకి ఈ ట్రై స్క్వేర్ని యూజ్ చేసి చేయొచ్చు. మెయిన్గా ఏంటి అంటే 90 డిగ్రీస్లో మనం చెక్ చేయడానికి ఈ ట్రై స్క్వేర్ అనేది వాడతారు. సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ స్టీల్ బ్లేడ్, సో ఇది, అండ్ రైట్ యాంగిల్ టు ది ఎడ్జ్ ఆఫ్ ది మెషిన్డ్ స్టాక్, అంటే ఇది మెషిన్డ్ స్టాక్ దానికి రైట్ యాంగిల్లో ఉంది. ద స్టాక్ వెన్ ఇన్ యూస్ యాక్ట్ యాజ్ ఏ ఫెన్స్ అండ్ బ్లేడ్ యాక్ట్ యాజ్ ఏ గైడింగ్ ఫర్ మార్కింగ్. సో ఇది ఒక మనకి ఎలా ఉంటుంది అంటే ఒక ఫెన్సింగ్ అంటే ఒక గోడలా ఉంటుంది, మీన్స్ స్టాపర్లా ఉంటుంది. అండ్ రెండోది ఏంటి అంటే మనకి ఈ రూల్ ఏంటి అంటే మార్కింగ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. జనరల్గా దీని లెంగ్త్ వచ్చేసరికి 150 mm ఉంటుంది, అండ్ దాని తర్వాత నెక్స్ట్ ఇది 300 mm ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇది బ్లేడు అండ్ ఇది మెటల్ స్టాక్ లేదా హార్డ్ వుడ్ స్టాక్ అని కూడా పిలవచ్చు. సో ఇది ట్రై స్క్వేర్. నెక్స్ట్ వచ్చేసరికి బెండ్ స్క్వేర్. సో బెండ్ స్క్వేర్ ఎక్కడ యూజ్ చేస్తారు అంటే ఏదైనా మనకి యాంగిల్స్ మెజర్ చేయాలి, మార్కింగ్ చేయాలి అన్నప్పుడు ఈ బెవెల్ స్క్వేర్ అనేది వాడతారు. సో దీన్నే మనకి స్లైడింగ్ లెవెల్ అని కూడా పిలుస్తారు. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చూసారు కదా ఒక స్లాట్ ఉంది. సో ఈ స్లాట్లో ఏంటి అంటే మనకి ఇది ఇలా ఈ మూమెంట్ అనేది వస్తుంది. సో అందుకోసమే మనం ఆ వుడ్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు చూడొచ్చు దాని యొక్క డయాగ్రాము. సో ఎక్కడైతే కావాలో మనం దాన్ని అక్కడ స్లైడ్ చేసుకొని ఆ యాంగిల్ అనేది మనం మార్కింగ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది స్లైడింగ్ బ్లేడ్. ఓకే, సో ఇట్ ఈస్ సిమిలర్ టు ది ట్రై స్క్వేర్. సో ఇది కూడా సేమ్ యాజ్ ట్రై స్క్వేర్లో ఉంటుంది, కాకపోతే ట్రై స్క్వేర్లో ఓన్లీ 90 డిగ్రీసే చేయగలం, కానీ ఇక్కడ మాత్రం 0 to 180 డిగ్రీస్ దీన్ని మార్క్ చేసుకోవచ్చు స్వివిల్ చేసి. సో దీన్ని ఇలా స్వివిల్ చేసి, అంటే ఇక్కడ ఉంది కదా ఇందాక ఇలా, సో ఇటువైపు స్వివిల్ చేసి మనం మార్క్ చేసుకోవచ్చు. ఓకే, యూజ్ టు మెజర్ ది సెట్టింగ్ ఆఫ్ యాంగిల్స్ ఫ్రమ్ 0 to 180 డిగ్రీస్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ ది స్క్రైబర్స్ ఆర్ మార్కింగ్ నైఫ్. సో జనరల్గా ఎప్పుడైనా సరే మనకి ఆ వుడ్ వర్క్ చేసినప్పుడు మార్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మెజర్మెంట్ ఎంత ఇంపార్టెంటో మార్కింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. సో అప్పుడు మనకి మెజరింగ్ అనేది చేయాలి. జనరల్గా ఏంటి అంటే మనం ఏ పెన్సిల్తోనో లేకపోతే వేరే స్కెచ్తోనో చేస్తూ ఉంటాము, కానీ ఇక్కడ చాలా వరకు అంటే ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ స్క్రైబర్స్ ఆర్ మార్కింగ్ నైఫ్ అనేది వాడుతూ ఉంటారు. సో ఇక్కడ మనం చూడొచ్చు వెరీ షార్ప్ ఎడ్జ్ ఉంది. సో దాంతో మనకి మెజర్మెంట్ చేశాక అక్కడ ఆ మార్కింగ్ అనేది చేస్తారు. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ మార్కింగ్ ఆన్ టింబర్. ఆ టింబర్ మీద మార్కింగ్ చేయడానికి ఇది యూజ్ చేస్తూ ఉంటారు. ఇట్ ఈజ్ మేడప్ ఆఫ్ స్టీల్ హ్యావింగ్ వన్ ఎండ్ అండ్ పాయింటెడ్ అండ్ అదర్ ఎండ్ ఈజ్ ఫార్మ్డ్ యాజ్ ఏ షార్ప్ కటింగ్ ఎడ్జ్. సో ఇక్కడ ఒక పాయింటర్ లాగా ఉంటుంది, రెండోది షార్ప్ కటింగ్ ఎడ్జ్ అనేది రెండో సైడ్ ఉంటుంది. ఇది ఈ స్క్రైబర్ ఆర్ మార్కింగ్ నైఫ్. నెక్స్ట్ వచ్చేసరికి మార్కింగ్ గేజ్. సో ఇది చాలా వరకు కొంతమందే చూసుంటారు దీన్ని. ఇదేంటి అంటే మనం ఏదైనా ఒక ఆ ఎడ్జ్ని బేస్ చేసుకొని మనం ప్యారలల్గా లైన్ గీయాలి అనుకుంటే, సపోజ్ మనం ఇక్కడి నుంచి ఒక 20 mm లేదా 30 mm మనం మార్క్ చేసుకొని ఒక స్ట్రైట్ లైన్ త్రూఅవుట్ ది ఎడ్జ్ గీయాలి అనుకుంటే, సో మనం మార్క్ చేయకుండా డైరెక్ట్గా ఏంటి అంటే ఇక్కడ ఎడ్జ్ ఉంది కదా, సో దీన్ని మనం ఏమని పిలుస్తామంటే ఇది ఈ మార్కింగ్ పిన్. ఇది చూసారు కదా, ఇది మార్కింగ్ పిన్, అండ్ ఇది మనకి స్టెమ్. ఇదంతా కూడా స్టెమ్ అనమాట. ఇది మీకు స్టెమ్ వస్తుంది. ఓకే, అండ్ ఇది చూసారు కదా, ఇది హెడ్. సో ఇది హెడ్ అనమాట. అండ్ ఇది వచ్చేసరికి ఆ స్క్రూ అనమాట. ఓకే, థంబ్ స్క్రూ. ఎందుకు అంటే మనకి ఎంత లెంగ్త్ కావాలో ముందు మనం సెట్ చేసుకుంటాం కదా. సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 20 mm కావాలి. సో అది సెట్ చేసుకొని దీన్ని స్క్రూని టైట్ చేస్తే అది కదలకుండా ఉంటుంది. సో దాన్ని మనం ఈ స్క్రూ ద్వారా లాక్ చేస్తాము. సో ఎప్పుడైతే ఈ 20 mm మనం సెట్ చేసుకున్నామో అప్పుడు ఏం చేస్తాము, జస్ట్ ఈ హ్యాండ్ని ఇలా మూవ్ చేస్తాము ఆ ఎడ్జ్ని బేస్ చేసుకొని. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడున్న ఈ పాయింటర్ దాన్ని ఒక మార్కింగ్ అనేది, ఒక లైన్ అనేది మనకి డ్రా చేయడానికి యూజ్ అవుతుంది.
ఇట్ ఈజ్ ఏ టూల్ యూజ్డ్ టు మార్క్ లైన్స్ ప్యారలల్ టు ది ఎడ్జ్ ఆఫ్ ది వుడెన్ పీస్. సో ఈ టూల్ అనేది మనకి ప్యారలల్ లైన్స్ డ్రా చేయడానికి, అది విత్ రెస్పెక్ట్ టు ది దాని యొక్క వుడెన్ ఎడ్జ్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని ఒక ప్యారలల్ లైన్ గీయడానికి ఈ మార్కింగ్ ఏజ్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. సో ఈ డిస్క్రిప్షన్ మీకు చదివితే తెలిసిపోతుంది. ఇందులో ఒక స్టెమ్ ఉంటుంది, ఒక మార్కింగ్ పిన్ ఉంటుంది, ఒక హెడ్ ఉంటుంది, అండ్ థంబ్ స్క్రూ కూడా ఉంటుంది. సో మీరు చదవచ్చు ఒకసారి డిస్క్రిప్షన్ కూడా. నెక్స్ట్ వచ్చేసరికి మోర్టైజ్ గేజ్. సో ఈ మోర్టైజ్ గేజ్ ఏంటి అంటే కొంచెం ఇంప్రూవ్మెంట్, మార్కింగ్ గేజ్ కన్నా కొంచెం ఇంప్రూవ్మెంట్. సో ఏంటి దీనికి దానికి తేడా ఏంటి అంటే ఇందులో 2 పిన్స్ ఉంటాయి. ఒకటి సో ఈ 2 పిన్స్ ఎందుకు అంటే ఈ మనం ప్రీవియస్గా ఏం చేసాము, ఈ బేస్ ఏదైతే ఉందో దానికి బేస్ అంటే ఆ వుడ్ యొక్క ఎడ్జ్కి బేస్ చేసుకొని ఒకటే స్ట్రైట్ లైన్ గీసాము. కానీ ఇక్కడ ఏంటి అంటే 2 ప్యారలల్ లైన్స్ ఒకేసారి మనం ఈ మోర్టైజ్ గేజ్ని యూజ్ చేసి డ్రా చేయొచ్చు. అందుకే ఇక్కడ మనకి 2 పిన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఓకే, సో దిస్ ఈజ్ ఎన్ ఇంప్రూవ్డ్ ఫార్మ్ ఆఫ్ మార్కింగ్ గేజ్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫిక్స్డ్ పిన్. ఫస్ట్ది ఫిక్స్డ్ పిన్, రెండోది మూవబుల్ పిన్, అండ్ బ్రాస్ స్లైడ్, స్టెమ్, వుడ్ స్టాక్ అండ్ థంబ్ స్క్రూ. సేమ్, ఓన్లీ ఏంటి అంటే ఇక్కడ 2 పిన్లు ఉన్నాయి, దానికి ఒక పిన్నే ఉంటుంది. ఏ ఫిక్స్డ్ పిన్ ఆఫ్ గేజ్ ఈస్ అటాచ్డ్ టు ది షార్ట్ బేస్. సో మనం చూసినట్లయితే ఇక్కడ ఫిక్స్డ్ పిన్ ఈ స్టెమ్కి అటాచ్ అయ్యింది, అండ్ రెండో పిన్ చూసారు కదా ఇది స్లైడింగ్కి అటాచ్ అయ్యింది. ఓకే, సో మనం ఇది ఫిక్స్డ్గానే ఉంటుంది. మనం ఇక్కడ ఏదైతే మెజర్మెంట్ రెండో అంటే ఈ లైన్కి ఎంత డిఫరెన్స్ ఉండాలి అనే దాన్ని బట్టి మనం దీన్ని అడ్జస్ట్ చేసుకొని ఫిక్స్ చేసుకుంటాం. మెయిన్ దానికి దీనికి అదే డిఫరెన్స్, మార్కింగ్ గేజ్కి మోర్టైజ్ గేజ్కి. ఓకే, నెక్స్ట్ ఏంటి ట్రామెల్. సో ట్రామెల్ కన్నా ముందు మనం చెప్పుకోబోయేది డివైడర్. ఎక్కువగా మనం చూసే ఇది డివైడర్ కదా. సో మన కాంపస్ బాక్స్లో కూడా చూస్తూ ఉంటాము జనరల్. కాకపోతే ఈ లాకింగ్ స్క్రూ అనేది ఉండదు. ఓకే, డివైడర్ ఆర్ వెరీ యూజ్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ ఎంప్లాయిడ్ ఇన్ మేకింగ్ వుడ్. సో మనం చూసాం కదా, సో ఎక్కడైనా మనం సర్కిల్స్ కావాలి అన్నా, ఆర్క్స్ కావాలి అన్నా సరే మనం ఈ డివైడర్ని వాడుతూ ఉంటాము. ఎందుకు అంటే దాని రేంజ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో జనరల్గా ఏంటి అంటే స్ప్రింగ్ డివైడర్ అంటే మనం ఇక్కడ చూసారు కదా ఒక స్ప్రింగ్ డివైడర్ వాడుతున్నాము. అంటే మనం ఎప్పుడైతే మెజర్మెంట్ తీసుకున్నామో అది డిస్టర్బ్ అవ్వకుండా మనం ఇక్కడ లాకింగ్ అనేది చేస్తూ ఉంటాము. దాన్నే మనం స్ప్రింగ్ డివైడర్స్ అని పిలుస్తున్నాం అనమాట. ఓకే, సో మనకి ఎంత డిస్టెన్స్ కావాలో దాన్ని బట్టి మనం దాన్ని అడ్జస్ట్ చేసుకొని యాక్యురేట్గా అక్కడ సర్కిల్స్ కావాలంటే సర్కిల్స్, ఆర్క్స్ కావాలంటే ఆర్క్స్ మనం జనరేట్ చేసుకోవచ్చు ఆ వుడ్ మీద. అండ్ దీనికి ఇంప్రూవ్డ్ వర్షనే ట్రామెల్. సో ఈ డివైడర్స్ అనేవి సర్టెన్ లెంగ్త్ వరకే, సర్టెన్ డయా వరకే మనం డ్రా చేయొచ్చు, ఆర్క్స్ కానీ సర్కిల్స్ కానీ. కానీ ట్రామెల్ ఏంటి అంటే మనకి పెద్ద సర్కిల్స్ కావాలి, డ్రా చేయాలి అన్నప్పుడు ఈ ట్రామెల్స్ అనేవి వాడతారు. సో ట్రామెల్స్ అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఒక వుడెన్ పీస్ మీద, అంటే ఒక స్ట్రైట్ వుడెన్ పీస్ మీద 2 స్క్రూలు మనం అక్కడ 2 లెగ్స్ కింద అమర్చుకుంటే దాన్నే మనం ట్రామెల్ అని పిలిచాము. సో మీరు ఇక్కడ చూసినట్లయితే మనకు ఒక పెద్ద సర్కిల్ డ్రా చేయాలి. సో అప్పుడు ఏం చేశారు, ఈ వన్ ఆఫ్ ది ఈ స్క్రూని లూజ్ చేసి ఆ డయామీటర్కి సెట్ చేసి మనకి దాన్ని ఫిక్స్ చేసి ఇక్కడ డ్రా చేయడం జరిగింది. సో జనరల్గా మనకి డివైడర్లో ఎంత పెద్ద సర్కిల్ అనేది డ్రా చేయడానికి కుదరదు. సో అందుకోసమే ఎక్కువగా ఈ వుడ్ వర్క్లో ఈ ట్రామెల్ అనేది వాడతారు. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ డ్రాయింగ్ లార్జ్ సర్కిల్ విచ్ బి కెనాట్ బి స్పానడ్ బై ది ఆర్డినరీ కాంపస్ ఆర్ డివైడర్స్. సో నార్మల్ కాంపస్ కానీ డివైడర్స్తో కానీ అవ్వలేనివి ఈ ట్రామెల్తో మనం చేస్తాము. అదే పెద్ద పెద్ద సర్కిల్స్ని డ్రా చేస్తాము అనమాట. ఓకే, సో అడ్జస్ట్ టు ది వుడెన్ బీమ్. సో దీన్ని మనం ఆ వుడెన్ బీమ్ మీద అడ్జస్ట్ చేసుకొని దాన్ని మనం డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి కూడా ఎలా అంటే ఆ లాకింగ్ అనేది థంబ్ స్క్రూస్ ఏవైతే ఉన్నాయో దాంతో మనం లాక్ చేస్తాము. ఇది ట్రామెల్. నెక్స్ట్ 2 ఇంపార్టెంట్ టూల్స్ ఏంటి అంటే స్పిరిట్ లెవెల్ అండ్ ప్లంబ్ బాబ్. స్పిరిట్ లెవెల్ అంటే ఏంటి? స్పిరిట్ లెవెల్ అంటే మనం ఇప్పుడు ఆ వుడెన్ ఐటెం తయారు చేసినప్పుడు
దాని యొక్క లెవెల్ ఎలా ఉంది అంటే హారిజంటల్గా ఉందా లేదా ఏదైనా ఇంక్లినేషన్లో ఉందా అనేది తెలుసుకోవడం కోసం ఈ స్పిరిట్ లెవెల్ అనేది యూస్ చేస్తాము. చూసారు కదా మీరు, ఇక్కడ ఒక వుడెన్ సర్ఫేస్ ఉంది, దాని మీద స్పిరిట్ లెవెల్ అనేది పెట్టడం జరిగింది. సో ఇందులో ఏంటి అంటే మనకి ఇక్కడ బబుల్ ఉంటుంది. సో ఈ బబుల్ అనేది అక్కడ మార్కింగ్లో మిడిల్లోకి వస్తే సో అది ఆ వుడెన్ సర్ఫేస్ ఏదైతే ఉందో అది మనకి హారిజంటల్గా ఉన్నట్టు, ఓకే, అంటే లెవెల్గా ఉన్నట్టు. అదే ఇన్ కేస్ ఏదైనా ఈ బబుల్ ఇటువైపు కానీ ఉంటే మనకి ఆ వుడెన్ సర్ఫేస్ మనకి లెవెల్లో లేదు, కొంచెం ఇంక్లినేషన్లో ఉంది అని అర్థం అనమాట. ఇఫ్ ఆన్ ప్లేసింగ్ ది స్పిరిట్ లెవెల్ ఆన్ ది వుడెన్ సర్ఫేస్ ద బబుల్ స్టేస్ ఇన్ ది మిడిల్, ఆ బబుల్ మధ్యలోనే స్టే చేయాలి. దెన్ ద సర్ఫేస్ ఈజ్ ఫ్లాట్, ఆ సర్ఫేస్ అనేది ఫ్లాట్గా ఉంది. అదర్వైజ్ ఇట్ ఈజ్ ఇంక్లైన్ టు ది డైరెక్షన్, లేకపోతే అది డైరెక్షన్గా అది ఇంక్లినేషన్గా ఉన్నట్టే. ద స్పిరిట్ లెవెల్ ఈజ్ యూజ్డ్ టు చెక్ ది లెవెల్ ఆఫ్ ది వుడెన్ సర్ఫేస్. సో మనం చెప్పుకున్నాం కదా, ఆ వుడెన్ సర్ఫేస్ యొక్క లెవెల్ చెక్ చేయడానికి స్పిరిట్ లెవెల్ అనేది వాడతారు. ఓకే, మరి మనం ఆ లెవెల్ని లేకపోతే ఆ ఫ్లాట్నెస్ని మనం చెక్ చేసాం కదా, మరి ప్లంబాబ్ ఎందుకు వాడతారు అంటే ఇట్ ఈజ్ యూజ్డ్ టు టెస్ట్ ది వెర్టికల్ సర్ఫేస్. సో ఇది హారిజంటల్ సర్ఫేస్ని మనం చెక్ చేయడానికి స్పిరిట్ లెవెల్ వాడాము. మరి ఈ ప్లంబాబ్ ఎందుకు వాడామంటే వెర్టికల్ సర్ఫేస్. సపోజ్ మనం ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక వుడెన్ వర్క్ చేస్తూ ఉంటే మనం హారిజంటల్గా ఫ్లాట్గా ఉంటేనే సరిపోదు కదా, సో ఇది కూడా మనకి వెర్టికల్ సర్ఫేస్ కూడా కరెక్ట్గా ఉండాలి. సో అందుకే ద కాంబినేషన్ ఆఫ్ స్పిరిట్ లెవెల్ అండ్ ప్లంబాబ్ ఆర్ యూజ్డ్ వేర్ ఎవర్ ట్రై స్క్వేర్ వుడ్ నాట్ బి ఫేర్ టు స్మాల్ సెట్ అండ్ యాంగిల్ ఆఫ్ 90 degrees. సో జనరల్గా ఏంటి అంటే మనకి ఈ వెర్టికల్గా కూడా ఒక్కొక్కసారి మనకి ఈ స్పిరిట్ లెవెల్ వాడచ్చు, కాకపోతే అది మెటల్ సర్ఫేస్ అయి ఉండాలి, అప్పుడే అది ఉంటుంది. లేకపోతే ఏంటి అంటే మనకి ఇక్కడ చూసారు కదా ప్లంబాబ్. సో పైనుంచి ఒక ప్లంబ్ అనేది మనం కిందకి వేస్తాము. సో అది కిందన ఎంత అయితే డిస్టెన్స్ ఉందో సో పైన కూడా అదే డిస్టెన్స్ ఉంటే ఆ ఏదైతే మనం ఆబ్జెక్ట్ తయారు చేసామో అది వెర్టికల్ సర్ఫేస్లో ఉన్నట్టు. ఓకే, ఒక్కొక్కసారి ఈ స్పిరిట్ లెవెల్ అండ్ ప్లంబాబ్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ ట్రై స్క్వేర్ ఎక్కడైతే మనం వాడలేమో టూ స్మాల్ అయిపోతుందో అలాంటి వాటిలో మనం ఈ ప్లంబాబ్ అనేది ఎక్కువ వాడతాము. మనం కూడా ఇది ఎక్కువగా చూసే ఉంటాము. సో ఇది ప్లంబాబ్. సో స్పిరిట్ లెవెల్ అండ్ ప్లంబాబ్ గురించి మీకు అర్థమైంది. సో ఇది కార్పెంటరీ అంటే ఏంటి అండ్ టెంపర్ అంటే ఏంటి అండ్ ఈ కార్పెంటరీలో యూజ్ చేసే మెయిన్ టూల్స్ ఏంటి అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఏమైనా డౌట్స్ ఉంటే వీడియోస్ కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో 1200+ వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. సో అవన్నీ కూడా మెకానికల్ ఇంజనీరింగ్ బేస్డ్ సంబంధించిన వీడియోస్. సో అవన్నీ కూడా మీకు యూజ్ అవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.